తరగతి ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా ప్రధాన కేంద్రమైన చిత్తూరులో శుక్రవారం బిఎస్ కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హాజరు పట్టికలను, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించి ప్రధాన ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు జారీ చేశారు. జిల్లాలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని దానికి ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రమంతా ఇచ్చినారు. 100 days యాక్షన్ ప్లాన్ 10th క్లాస్ రిజల్ట్ పెంచాలని. ఎందుకంటే ఒక బిడ్డ మన దగ్గర దాదాపు 5 ఏళ్ళు ఉండి లాస్ట్కి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయినాడంటే అది మనకే షేమ్ఫుల్, అది మనకే మన యొక్క ఉనికిని ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇట్లాంటివి ఉండకూడదని మన డైరెక్టర్ గారు, గౌరవ డైరెక్టర్ గారు మంచి కార్యక్రమం ఇది పెట్టడం జరిగింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ దానికి ఏ విధంగా చేయాలా, ఏ పిల్లవాడిని ఏ విధంగా మనము మినిమం 35 మార్కులతో పాస్ చేయించాలా, ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా బాగా చదివిన వాళ్లకు హై షైనింగ్ స్టార్స్ అని మనం పేరు పెట్టి ఏపీ గ్రేడ్ వాళ్ళ పిల్లలను రోజు వాళ్ళు ఒక టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. రోజు మార్నింగ్ ఏం చేస్తారంటే 8 గంటల నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్స్లో ఉంటారు. దాని తర్వాత కూడా 4 సెషన్లు కూడా వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళకి రెమెడియల్ టీచింగ్ జరుగుతుంది. ఆ తర్వాత చివరిన ఒక సబ్జెక్ట్ మీద 4 నుంచి 5 గంటల వరకు ఒక పరీక్ష ఉంటుంది. 20 మార్కుల పరీక్ష ఉంటుంది. ఆ 20 మార్కుల పరీక్ష కంపల్సరీగా అందరూ హాజరు కావాలా. ఇక స్టడీ అవర్కు హాజరు కావాలా, పరీక్షకు కూడా హాజరు కావాలా. ఇవన్నీ మార్కులు కూడా మనము దీంట్లో అప్లోడ్ చేస్తాం, లీప్ యాప్లో అప్లోడ్ చేస్తాం. అవి అక్కడి నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా మరుసటి రోజు మనకు ఎంతమంది అటెండ్ అయినారు ఏం లేదని వస్తుంది. ఇది అంతా కూడా మన డైరెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు. ఇది కలెక్టర్లకు కూడా పంపిస్తున్నారు. ఎట్లా మన పిల్లలు ఉన్నారు ఏం లేదు, ప్రతి జిల్లాలో కలెక్టర్ కూడా దీన్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇది కంపల్సరిగా మన ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి పిల్లవాడు ఈ 10th క్లాస్ పాస్ కావాలని ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి మళ్ళా జిల్లా లెవెల్లో నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, రాష్ట్రం లెవెల్లో నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పర్సూ చేస్తున్నారు. అంటే మొత్తం మీద మన అందరి ఉద్యమం రాష్ట్రంలో ఒక రెవల్యూషన్ లాగా రావాలని, పరీక్షలో చదివిన పిల్లవాడు 10th క్లాస్ వాడు ఎవరు కూడా తప్పకూడదు. ఎందుకంటే అది బేసిక్. ఇది 10th క్లాస్లో ఏదైనా కొంత మనకు వైకల్యం ఉన్నా ఏదైనా ఉన్నా అట్లాంటి వాళ్ళకు ఏమైనా ఎగ్జామ్స్ చెప్పొచ్చు. అట్లాంటి పిల్లల్ని కూడా మనం వదలకూడదు. ప్రతి పిల్లవాడు కూడా పాస్ కావాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరి నుంచి దీనికి మన టీచర్స్ ను అందరి నుంచి కూడా, పేరెంట్స్ నుంచి కూడా మనం సహకారాన్ని కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ ను 100% సక్సెస్ చేయాలని కోరుకుంటాం. ఇదే విధంగా ఫండమెంటల్ లిటరసీ, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని ఎఫ్ఎల్ఎన్, గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నది ప్రైమరీ లెవెల్లో. దానికి కూడా 75 days యాక్షన్ ప్లాన్ మనము రూపొందించడం జరిగింది రాష్ట్రమంతా. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేశాం ఆ పిల్లలకి. వాళ్ళు కూడా మార్చ్ లాస్ట్ వీక్ అందరికి అంత పిల్లలు కూడా మినిమం లెవెల్స్ రావాలి వాళ్ళకంతా. అక్కడ 3 రకాలు పెట్టాము. స్ట్రీమ్ అని, మౌంటైన్ అని, స్కై అని. హైయెస్ట్ లెవెల్లో ఉంటే స్కై అని, ఒక యావరేజ్ లెవెల్లో ఉంటే ఇది మౌంటైన్ అని, బిలో ఉంటే స్ట్రీమ్ అని. అక్కడ కూడా వాళ్ళు ఎవరు కూడా స్ట్రీమ్ లో ఉన్న పిల్లలందరూ కూడా దీనికి రావాలి. ఎండ్ లైన్ టెస్ట్ ఉంటుంది లాస్ట్ వీక్ మార్చ్లో. ఆ టైం కంతా అందరు పిల్లలు కూడా దీంట్లో వచ్చేసేలా, మౌంటైన్ లోనే ఉండాలి, లేకుంటే స్ట్రీమ్ లో అయినా ఉండాలి. ఆ లెవెల్ నుంచి ఇంకో లెవెల్. ఈ విధంగా మనం చర్యలు తీసుకుంటే ఏ పిల్లవాడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడికి స్టాండర్డ్స్ తగ్గవు, అన్ని రకాల కాంపిటెన్సీస్ మనకు ఉంటాయి అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం రూపొందించడం జరిగింది మన ప్రభుత్వం వాళ్ళు. దానికి అందరి అధికారులందరూ కృషి చేస్తున్నారు.